Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే శాతవాహన యూనివర్సిటీవి ఇక్కడ నా ఛానల్లోకి వచ్చి ఇక్కడ జాయిన్ బటన్ అవ్వబడుతుంది కదా, ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ 5th సెమ్ మ్యాథ్స్ నోట్స్ అండి, 15 రూపీస్ వాళ్ళు రెండు ఉంటే తీసుకోండి. అండ్ ఇక్కడ కింది స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేపర్స్ అండ్ నోట్స్ అని ఉంటుంది. నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అవసరమైతే మీరు అడిగితే. ఇక్కడ పేపర్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ అండి. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళే నేను అప్లోడ్ చేస్తాను ఈ పేపర్స్ అనేవి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 89 రూపీస్ పర్ మంత్ కట్టాలి, ఓకేనా. దీంతో పాటు ఇక్కడ కింద వీడియోస్ మీకు వస్తాయండి. ఇక్కడ మీరు ఈ మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన వీడియో ఇది, ఓకేనా. ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు పేపర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ 3rd సెమ్ బీకామ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ 3rd సెమ్ డేటా సైన్స్, ఈ డేటా సైన్స్ అన్నీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేను ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే ఇస్తున్నాను. సో 89 మెంబర్షిప్ తీసుకోండి. అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ వీడియో చూడాలి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన వీడియో ఇది, ఓకే. 3rd సెమిస్టర్ B.sc గ్రూప్ వాళ్ళకు డేటా సైన్స్, ఓకే. డేటా సైన్స్ పేపర్ ఇది ఎగ్జామినేషన్ అనేది జనవరి 2024 ఇయర్లో జరిగింది. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారు. అయితే ఇక్కడ డేటా సైన్స్ సిలబస్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్, ఓకేనా. ఇక్కడ సిలబస్ చూసుకోండి, డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్. వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది 2024 ఇయర్ పేపర్ కదా, అండ్ ప్రీవియస్ ఇయర్ 2022 ఇయర్ పేపర్ ఆల్సో అవైలబుల్ ఇన్ మై ఛానల్, ఓకే. ఆ లింక్ కూడా, ఆ పేపర్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 3 hours ఉంటుంది. అండ్ మార్క్స్ వచ్చేసి మనకు 80 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ అండి, ఓకే. ఇప్పుడు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్. సెక్షన్ ఏలో మనల్ని ఏవైనా 8 ప్రశ్నలకు సమాధానం రాయాలని చెప్తాడు. అంటే టోటల్ 12 క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 8 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్, ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ ఏ టోటల్ 32 మార్క్స్, ఓకేనా, 32 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ బి వచ్చేసి ఏఆర్బి టైప్ ఇస్తాడు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ ఆర్ బి అంటే యూనిట్ 1లో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏవైనా ఒకటి రాయాల్సినందుకు మనకు 12 మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు, ఓకే. సెక్షన్ బి టోటల్ 48 మార్క్స్, ఓకేనా, 48 మార్క్స్. ఇది డేటా సైన్స్ పేపర్ 3rd సెమిస్టర్, ఓకేనా. మీకైనా ఇంకా పేపర్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Study with Ishwar YouTube channel. Thank you.